వెల్కమ్ టు వార్త. నేను దేవా. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని అయితే మాత్రం ఏఐసిసి ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, ఏఐసిసి మెంబర్, సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కోటా నీలిమా గారు అయితే మాత్రం అంటే జీరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని అయితే మాత్రం కరపత్రాలను పంచుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కోటా నీలిమా గారు ఉన్నారు. చెప్పండి మేడం, ప్రధానమైన డిమాండ్ ఏంటి? అంటే ఏ ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారంట? మీకు క్లియర్గా అర్థమవుతోంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ పేరు అంటేనే స్వతంత్రం, అలాగే హక్కులు, పని చేసేవాళ్ళు, కష్టపడే వాళ్ళ కోసం ఎంతో పోరాటం చేసిన మనిషి. ఆయన స్ఫూర్తి తీసుకుని మొత్తం ప్రపంచంలో ఎన్నో దేశాలు, నెల్సన్ మండేలా కానీ, సౌత్ ఆఫ్రికాలో, యుఎస్లో మార్టిన్ లూథర్ కింగ్ గారు కానీ, అలా ఎన్నో హక్కుల కోసం పోరాటాలు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని మన దేశంలో ఎక్కడైతే ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్, రాష్ట్రపిత, ఆయన పేరు మన దేశంలో కట్టివేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఈ రోజున మనకి మన సామాన్య జనాల ముందర క్లియర్గా రెండు సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి గాంధీ గారి పార్టీ, ఇంకోటిది గోడ్సే గారి పార్టీ. గోడ్సే గారి పార్టీ ఆర్ఎస్ఎస్, బీజేపీ అమీరోళ్ళ దేశాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తోంది ఇండియాని. కాంగ్రెస్ గరీబోడి పార్టీ, మహిళల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల పార్టీ. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న పోరాటం ప్రతి వారికి తెలుసు, ప్రతి సామాన్య జనులకి తెలుసు. అందుకని మీరు చూస్తున్నారు, మేము ఎక్కడ గలీ బస్తీ వెళ్ళి ఈ ప్యాంఫ్లెట్స్ పంచడం జరుగుతుంది. దీంట్లో ఇదంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ చట్టం ఏదైతే మీరు బీబీజీ రామ్జీ చట్టం, వికసిత్ భారత్ చట్టం అని తీసుకొచ్చారు. ఎక్కడ మా వికసిత్ భారత్ అవ్వాల్సింది గ్రామాల్లో. ఎలా అవుతుంది? ఉపాధి వస్తే అవుతుంది. ఉపాధి ఎంజీ నరేగా చట్టం, మరి దాన్నే మీరు ఖతం చేస్తుంటే వికసిత్ భారత్ ఎలా కుదురుతుంది? నేడు మహాత్మా గాంధీ మీరే స్వయంగా కరపత్రాలను పంచుతున్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? మీరు చూస్తున్నారు కదా, అందరికీ ముందరే తెలుసు. వాళ్ళకి చాలా ఆందోళనగా ఉంది. ఈ దేశం మాది కాకుండా, గరీబోళ్ళది, సామాన్య జనులది కాకుండా అమీరోళ్ళది, అడానీదు, అంబానీది అయిపోతుంది అని వాళ్ళకు కూడా చాలా ఆందోళనగా ఉంది. వాళ్ళకు కూడా చాలా కోపంగా ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు తిడుతున్నారు బీజేపీని, ఆర్ఎస్ఎస్ని. ఖచ్చితంగా తిడుతున్నారు. మీరు కావాలని వచ్చి మాతో కలిసి చూడొచ్చు. ఏంది వాళ్ళకి ఇంకేం పని లేదా? మాకైతే ఫస్ట్ ఏ రకమైన హక్కులన్నీ తీసేశారు. చివరికి ఓటు హక్కు కూడా, ఓటు చోరీ చేసి ఓటు హక్కు కూడా మాకు అర్థం కాదు, మాకు ఉందా లేదా. ఇప్పుడు మాకు ఉపాధి కూడా తీసేస్తారా? ఏంది మేము దేశంలో ఉండద్దా? అంబానీలు అడాలని ఉంటే చాలా ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి అని ప్రశ్న వాళ్ళే అడుగుతున్నారు. చరిత్ర తెలిసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ముందరి నుంచి ప్రయత్నం ఇదే. ఏ రోజు నుంచి అయితే కాంగ్రెస్ మహాత్మా గాంధీ గారి చూపిన బాట మీద నడిచి స్వాతంత్రం తీసుకొచ్చిందో, అప్పుడైతే ఆర్ఎస్ఎస్, బీజేపీ లేరు ఆ పోరాటంలో. తర్వాత వచ్చి ఈ గోడ్సేలు వీళ్ళందరినీ సపోర్ట్ చేసి వీళ్ళు ఈ మొత్తం ఈ భావాజాలాన్ని, ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి? ఖచ్చితంగా ఈ బిల్లు మళ్ళీ మహాత్మా గాంధీ గారి పేరు మీద మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది. బిల్లు హక్కు రూపంలో రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక పథకం రూపంలోనే ఉంది. అంటే పథకాలు గవర్నమెంట్స్ ఎప్పుడన్నా చేయగలవు, వాళ్ళ ఆర్థిక స్థితి బట్టి కొన్ని పథకాలు వస్తాయి, కొన్ని పథకాలు రావు ప్రజల దాకా. అదే కనుక హక్కు అయితే అది రావాల్సిందే, తప్పనిసరిగా రావాల్సిందే. కాబట్టి దీన్ని మళ్ళీ హక్కు రూపంలో ఎలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సోనియమ్మ ఇన్స్పిరేషన్ తీసుకుని ముందర ఈ హక్కు తీసుకొచ్చిందో, మళ్ళీ అలాంటి హక్కుల వచ్చేదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ జాతీయ గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మాత్రం పునరుద్ధరించాలని కోటా నీలిమా డిమాండ్ చేస్తున్నారు. ధనరాజ్తో దేవా, వార్త, హైదరాబాద్.